కాస్మెటిక్ సర్జరీలు ఎంతవరకు సేఫ్? ఈ ప్రశ్న మరో నటి మరణంతో మళ్లీ తెరపైకి వచ్చింది. కృత్రిమ అందాల కోసం ఆరాటం కన్నడ టీవీ నటి చేతనారాజ్ ప్రాణాలను బలి తీసుకుంది. బెంగళూరులో సెట్టి కాస్మెటిక్ హాస్పిటల్లో చేతనారాజ్ ఫ్యాట్ ఫ్రీ సర్జరీ చేయించుకుంది. సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరటంతో ఇబ్బంది పడింది. తమ హాస్పిటల్లో ఐసీయూ లేకపోవడంతో సెట్టి కాస్మెటిక్ హాస్పిటల్ సిబ్బంది చేతనారాజ్ని మంజునాథ్ నగర్లో కడే హాస్పిటల్కి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా కడే హాస్పిటల్ వైద్యులు తెలిపారు. గతంలో లైపోసెక్షన్ వికటించడంతో ఆర్తి అగర్వాల్ ప్రాణాలను కోల్పోయారు. 20కి పైగా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోవటమే మైకేల్ జాక్సన్ మరణానికి కారణమన్న వాదన నాడు బలంగా వినిపించింది. ఇప్పుడు చేతనారాజ్ మరణంతో మరోసారి కాస్మెటిక్ సర్జరీలకు కేంద్రంగా ఆందోళన రేగుతోంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ అలేఖ్య గారు ఉన్నారు. కాసేపట్లో మోడల్ హరిణిత కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. స్టార్ట్ చేద్దాం. డాక్టర్ గారు, జనరల్లీ ఈ రోజుల్లో బ్యూటీ పైన కాన్షియస్ చాలా ఎక్కువైపోయింది. అంటే ఫీల్డ్తో సంబంధం లేకుండా మామూలు వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ఒబెసిటీ ఎక్కువైపోవడం కానివ్వండి, లేదంటే కొంచెం అందంగా కనిపించాలన్న కాన్షియస్ ఎక్కువైపోవడం కానివ్వండి, రీజన్ ఏదైనా సరే ఇట్లాంటి ఒక కండిషన్ నడుస్తోంది. మీరేం చెప్తారు? కాస్మెటిక్ సర్జరీస్లో ఎంతవరకు సేఫ్ అంటారు? ఫ్యాట్ లాస్ సర్జరీస్లో ఉన్న డిఫికల్టీస్ ఏంటంటే ఏం చెప్తారు? So that's a very interesting topic that you'll choose today. కాస్మెటిక్ సర్జరీస్ అనేటివి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈస్ న్యూ. ఏంటంటే ఇప్పుడు అందరికీ దే బికెమ్ పాజిటివ్లీ బ్యూటీ కాన్షియస్. ఫ్యాట్ అనే కాదు, ఇన్ జనరల్ బ్యూటిఫికేషన్ అనేది మీరు అన్నట్టు ఓన్లీ ఫీల్డ్లో లేకపోతే బ్యూటీ ఫీల్డ్లో కానీ మూవీ ఫీల్డ్లో కానీ మాత్రమే కాకుండా ఎవరన్నా కూడా హూ వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్ ఆర్ హూ థింక్ వాళ్ళు సరిగ్గా లేరు, ఇంకొంచెం నేను బెటర్ అవ్వచ్చు అన్న కాన్షియస్నెస్ చాలామందికి ఎక్కువైంది బికాస్ ఆఫ్ ఆల్ ది ఇంటర్నెట్ అండ్ ఆల్ ద వీడియోస్. వి సీ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎవ్రీవేర్ మేకప్ వేసుకొని ఉండడం చూసి ఓహో సో రెగ్యులర్గా మనం కూడా ఇలా ఉండొచ్చు అన్నమాట అన్న కాన్షియస్నెస్ ఎక్కువ అయిపోయేసరికి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సీకింగ్ కాస్మెటిక్ సర్జరీస్. We usually say it's plastic surgery. Cosmetic surgery అనే వర్డ్ ఇట్స్ లైక్ అ జనరల్ టర్మ్ దట్ ఎవ్రీవన్ ఈస్ యూసింగ్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కండిషన్లో యూ సీ దెర్ ఇస్ అ రీసెంట్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్. ఫ్యాట్ లాస్ సర్జరీతోని డెత్స్ అవుతున్నాయా అనే క్వశ్చన్ మనం అడిగితే వీ కెనాట్ సే అవును అలా అని కాదు అని కూడా చెప్పలేము. దెర్ ఈస్ ఆల్వేస్ అ ఛాన్స్ దట్ థింగ్స్ క్యాన్ గో రాంగ్. ఎప్పుడు తప్పు జరుగుతుంది అనేది మనం ఈ పేషెంట్కి అయితే అవ్వదు, ఈ పేషెంట్కి అయితే అవుతుంది అని కూడా చెప్పలేము. పేషెంట్ రిస్క్ క్యాలిక్యులేషన్ అనేది ఎప్పుడన్నా కూడా చేస్తాము. కానీ మీరు అన్నట్టు డిఫికల్ట్ లేకపోతే ఎవరు చేస్తారు ప్లాస్టిక్ సర్జరీస్, కాస్మెటిక్ సర్జరీస్ అనేది అవసరమా అనే క్వశ్చన్ అడిగితే అవసరము అని చెప్పొచ్చు, లేదు అని కూడా చెప్పొచ్చు. సమ్ టైమ్స్ ఇట్స్ అ పర్సెప్షన్. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ వెరీ ఫ్యాట్ అండ్ ఇఫ్ ఐ స్టిల్ థింక్ ఐఎమ్ బ్యూటిఫుల్, ఐ మైట్ నాట్ వాంట్ టు గో ఫర్ అ సర్జరీ. బట్ హౌఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇస్ వాట్ వి సే. ఇప్పుడు జరిగిన దాని ప్రకారం మనం చూస్తే ఎవరు చేస్తారు, డాక్టర్ తప్పు చేస్తారా లేకపోతే పేషెంట్కి ఏదైనా జరిగిపోయి చనిపోయిందా, దట్ వీ కెనాట్ సే. 1%, 2% రిస్క్ ఛాన్సెస్ పేషెంట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కానీ వాట్ వీ షుడ్ రిమెంబర్ ఇస్, ఆర్ వీ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద రైట్ పర్సన్? రైట్ అంటే మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉందా డాక్టర్కి, చాలా పెద్దవాళ్ళే చేస్తారా, చిన్నవాళ్ళు ఫ్రెషర్స్ చేయొద్దా, అలా కాదు. సర్టిఫికేషన్ ఉందా, ఇస్ దట్ అ సర్జన్? బికాజ్ కాస్మెటాలజీ అనేది ఇప్పుడు చాలా వాస్ట్ బ్రాంచ్ అయిపోయింది. సో ఎంబీబీఎస్ చేశారు అంటే దే డెఫినెట్లీ క్వాలిఫైడ్ యాజ్ అ డాక్టర్. బట్ టు డూ సర్జరీస్ ఇన్ సర్టెన్ స్పెషాలిటీస్, ప్లాస్టిక్ సర్జరీ లేదా డర్మటో సర్జరీ మేము చేసినప్పుడు యూ షుడ్ మేక్ షూర్ దట్ యూ లుక్ ఇన్ టు అ డాక్టర్ హూ సర్టిఫైడ్. ఇలాంటివి అవాయిడ్ చేయడానికి మనము ఇఫ్ యూర్ చూసింగ్ అ సర్టిఫైడ్ డాక్టర్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అండ్ ద స్కిల్ ఆఫ్ ద డాక్టర్ మ్యాటర్స్. జనరల్లీ ఈ కైండ్ ఆఫ్ సర్జరీలకి ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటే పర్టికులర్గా ఏమైనా చెప్పగలరా? కాస్మెటిక్ సర్జరీలో మనం ఇప్పుడు ఫ్యాట్ గురించి మాత్రమే మాట్లాడితే, బికాస్ దే డూయింగ్ ఫ్యాట్ సర్జరీ, దాంట్లో వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, డిఫరెంట్ వెరైటీస్ చేస్తారు. బికాస్ నాట్ ఎవ్రీ డాక్టర్ గోస్ విత్ ద సేమ్ ప్రొసీజర్. సమ్ పీపుల్ జస్ట్ డూ క్రయో, which we use cooling therapy to reduce the fat. Some people do liposuction, which we all know. Inch loss అని చేస్తారు చాలా మంది. So there are a lot of different things. So ఏ పర్టికులర్ టాపిక్ లేదా ఏ పర్టికులర్ ప్రొసీజర్ వాళ్ళు పిక్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మన రిస్క్ డిపెండెంట్ ఉంటుంది. ఇఫ్ నేను చేయడం చూసిన టెక్నీషియన్ ఇంకో పేషెంట్ వచ్చేసి చేసేసారు అనుకోండి, దట్ డెఫినెట్లీ రైజెస్ ఎ రిస్క్. ఈ కాస్మెటిక్ సర్జరీస్లో వేటికి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే అన్నిటికీ రిస్క్ ఉంటుంది. బట్ నాట్ ఎవ్రీథింగ్ విల్ లీడ్ టు డెత్ ఎవ్రీ టైమ్. చనిపోయేంత వరకు వెళ్ళిపోయింది ఆ సిచ్యువేషన్ అనుకున్నప్పుడు దెన్ వీ షుడ్ లుక్ ఇన్ టు లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్, నాట్ జస్ట్ ద హాస్పిటల్, నాట్ జస్ట్ ద డాక్టర్, ఆల్సో నాట్ జస్ట్ ద పేషెంట్. మేబీ పేషెంట్ వాజ్ హెల్దీ, మేబీ దెర్ వాజ్, with due respect to the doctors, maybe there was a mistake from the doctor, or maybe the patient didn't accept the surgery well. There will be many things. Pratidi kuda death varake aithe elladu.
సో Okay. మ్యాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతాయంటే మేబీ దే విల్ నాట్ సీ డిఫరెన్స్, దట్స్ ద మినిమమ్ థింగ్. వర్స్ట్ థింగ్ ఇస్ ఇఫ్ యూ గెటింగ్ ఇట్ ఆన్ ద ఫేస్ డిస్ఫిగర్మెంట్ అవుతుంది. చాలా మంది ఏదో చేయించుకోవడానికి వెళ్ళి ఇంకేదో ఫేస్ చేపించేసుకొని వచ్చేస్తారు. దల్ కమ్ ఫర్ కరెక్షన్స్ టు ది అదర్ డాక్టర్స్. సో దోస్ ఆర్ ద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ దట్ వీ సీ. డెత్ ఈస్ నాట్ దట్ కామన్ ఓకే, ఒకవేళ ప్లాస్టిక్ సర్జరీస్ మనం చూస్తున్నట్లు అయితే. రైట్. జనరల్లీ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి, లైక్ ఈ ఫ్యాట్ లాస్ సర్జరీకి కానివ్వండి, అదర్ దెన్ బ్యూటీకి సంబంధించి ఇప్పుడు లిప్ డాట్ చేయించుకోవడం, లేదంటే హైబ్రోస్ థిక్ చేయించుకోవడం, చిన్ అప్ చేయించుకోవడం, ఈ కైండ్ ఆఫ్ అన్నీ కూడా బ్యూటీకి సంబంధించిన సర్జరీసే. వీటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఉన్నాయి? అలాగే ఎలాంటి కండిషన్లో సర్జరీ డాక్టర్ సజెస్ట్ చేస్తారా, లేదంటే వచ్చిన వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది అది? సో ఫస్ట్ థింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు అడిగినట్లు చూస్తే, రూల్స్ అనేటివి దెర్ ఆర్ డెఫినెట్లీ సర్టెన్ రూల్స్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ నాట్ ఫాలోయింగ్. ఈ సేమ్ టాపిక్ మా డాక్టర్స్ ఫోరమ్స్లో కూడా చాలా మంది ఇట్స్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ బికాస్ వీ సీ మెనీ పీపుల్ డూయింగ్ మెనీ సర్జరీస్. నాట్ ఓన్లీ దిస్, రీసెంట్లీ వీ గాట్ న్యూస్ దట్ ఎవరో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చనిపోయారు అని. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చూస్తే చాలా మంది చేస్తున్నారు, డాక్టర్స్ కాకపోయినా చేస్తున్నారు. And it's like an open secret, everybody knows but nobody does anything to them. So rules and regulations on paper manam chuste, only a qualified dermatologist or a surgeon will be doing cosmetic or beauty related surgeries or procedures. ఎవరు చేయకూడదు అంటే వీళ్ళు తప్ప ఇంకెవరూ చేయకూడదు. వాళ్ళు ఒకవేళ నేర్చుకున్న ట్రైనింగ్ తీసుకున్న సర్జికల్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో సర్జరీస్ ముట్టుకోకుండా ఎనీ ఫేషియల్స్ ఆర్ హైడ్రోఫేషియల్స్ ఆర్ యువర్ కెమికల్ పీల్స్ దట్ యూర్ డూయింగ్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. If you're injecting a patient or if you're cutting a patient with your knife or with your scalpel, it means you should be a qualified surgeon. That is a basic rule that we have to stick to. Second thing you asked, patients కి వాళ్ళు వచ్చినందుకు చేస్తారా లేకపోతే మీరు చేయాలనిపించి చేస్తారా? Definitely సజెస్ట్ చేస్తారా లేదా? సో మోస్ట్లీ when the patient comes to us, they'll come because they want some change in what they are looking for. నేను ఇలా ఉన్నాను, చాలా మంది ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా అయిపోయాను, సో నన్ను మళ్ళీ ఇలా చేయండి అనుకున్నప్పుడు దెన్ విల్ ట్రై టు బ్యాలెన్స్. వీ కాంట్ మేక్ దెమ్ లుక్ లైక్ హౌ దే వర్ అట్ 16 years old వెన్ దే కమ్ టు అస్ అట్ 30 years. బట్ అక్కడ మేము సజెస్ట్ చేస్తాం, ఇది చేయించుకుంటే బాగుంటుంది, ఇది చేయించుకుంటే బాగోదు. బట్ సర్టన్ పీపుల్ కమ్ డైరెక్ట్లీ సేయింగ్ ఐ వాంట్ ఫుల్లర్ చీక్, లేదా నాకు షార్ప్ జాలైన్ కావాలి, నా లిప్స్ బాగానే ఉన్నాయి కానీ బికాజ్ నౌ డేస్ లిప్ ఫిల్లర్స్ ఆర్ మోర్ ఫేమస్, సో ఐ ఆల్సో వాంట్ టు గెట్ ఇట్ డన్. అలాంటివి వెన్ పేషెంట్ ఆస్క్, 90% యాజ్ మచ్ as I know doctors will not directly do it. We'll counsel them, ఇది ఇలా చేస్తాము, ఇలా చేస్తే మీరు ఇలా అవుతారు, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశాకనే కన్సెంట్ ఫామ్ పైన సిగ్నేచర్ తీసుకున్నాకనే వీ డూ ఇట్. థర్డ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ హూ రియల్లీ నీడ్, హూ హ్యావ్ మెడికల్ కండిషన్స్, విటిలిగో పేషెంట్స్కి ఇదంతా దే విల్ హ్యావ్ డిస్కలరేషన్, కొందరికి అలోపేషియా ఉంటుంది, అలోపేషియా రేట వాళ్ళకి ఐబ్రోస్ వెళ్ళిపోతాయి, అలాంటి వాళ్ళకి బికాజ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి చేస్తాం. సో పేషెంట్ సెలెక్షన్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ పేషెంట్ అండ్ హౌ అ డాక్టర్ ఈస్ సెలెక్టింగ్ ద పేషెంట్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్. The last category will be our industry people. For them, what they want, they have to do, whichever the doctor is doing. Selecting the client will get little tricky when it is people who are coming from the industry. జనరల్గా వచ్చే ఇష్యూస్ కన్నా ఇప్పుడు ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళల్లో ఇట్లా డెత్ అయినప్పుడు అది ఒక హాట్ టాపిక్ అయిపోతుంది. అయితే ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంచెం ఒబెస్ ఫీల్ అయినా, లేదంటే పర్ఫెక్ట్ కొలతలతో ఉండాలని వాళ్ళు కోరుకున్నా, డాక్టర్స్ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే జనరల్గా కూడా న్యాచురల్ వేలో కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేసి సర్జరీకి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కంప్లీట్గా సర్జరీ పైన డిపెండ్ అవ్వడం ఇస్ నాట్ వాట్ ఐ పర్సనలీ సజెస్ట్. డెఫినెట్లీ మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ న్యాచురల్ వేస్, వర్కౌట్ చేయడము లేదా మీరు మెయింటైన్ చేసుకోవడము, దట్ డెఫినెట్లీ ఎనీవేస్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారంటే అవన్నీ చేస్తూనే ఉంటారు. బట్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద సర్జరీ ఇస్ నాట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్, ఇస్ నాట్ వాట్ ఎనీ డాక్టర్ వుడ్ సజెస్ట్. మేము చేసిన ఒకవేళ ఇఫ్ ఐ డూ ఫ్యాట్ రిడక్షన్ ఫర్ ఎనీ పర్సన్, వాళ్ళ తర్వాత ఇఫ్ దే గెయిన్ వెయిట్ దెన్ దట్స్ ఆన్ దెమ్, ఇట్స్ నాట్ ఆన్ అస్. సో న్యాచురల్ వేస్ విల్ ఓన్లీ బీ యువర్ డయట్ అండ్ యువర్ వర్కౌట్. సో అది వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం ఎప్పటికన్నా ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ టు చూస్ దట్ ఫస్ట్. చిన్న చేంజెస్, మైనర్ చేంజెస్ ఏమైనా ఉంటే దోస్ యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ద డాక్టర్ అండ్ గెట్ యువర్ కరెక్షన్స్ డన్. సో వెయిట్ లాస్ కోసం చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వెయిట్ లాస్లో భాగంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యే పీపుల్ని ఎంతవరకు చూస్తున్నారు, లేదంటే బ్యూటీ కాన్షియస్ మీద కన్సల్ట్ అయ్యే పీపుల్ని ఎంతమందిని చూస్తున్నారు? మీ గెస్ ఏంటి? See, now most of the patients these days are coming for beauty corrections only. అంతకు ముందులాగా ఓన్లీ యాక్నీ లేదా
ఓన్లీ హెయిర్ ఫాల్ కూడా ఇఫ్ దర్ కమింగ్ దే కమ్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డైరెక్ట్లీ బికాస్ దే రీడ్ అబౌట్ ఇట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ అ సర్జరీ. అంతకుముందు ఎవరికో కానీ బాగా బట్టతలు ఉన్న వాళ్ళకి కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతుండే. లేదా వెరీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి లైక్ ఫీల్డ్ నుంచి రావడమో లేకపోతే దేర్ మోడలింగ్కి ట్రై చేద్దాం అనుకుంటున్నాం, సో ఐ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్, అలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. బట్ నౌ డేస్ ఆల్మోస్ట్ ఎవ్రీ 5th or 6th patient I see will come for some corrections in their beauty. As simple as fillers. And most of them don't need it. I feel most of them who come to me, డాక్టర్ నేను ఈ వీడియో చూసాను, ఆ అమ్మాయి లిప్ ఫిల్ చేసుకుంది, షీఈస్ లుకింగ్ నైస్, నాకు చేస్తారా, నాకు అలా ఉండాలని ఉంది. So mostly patients are coming like that. We don't say patients, we call them clients because patients are someone who has medical conditions. Okay. So, Right. Yeah.